దేవుని మాటలండి. దేవుని గ్రంథం నుండి మనం ఆలోచన చేస్తున్నాము. అవి దేవుని మాటలు అవి. ఈరోజు నేను పశ్చాత్తాపం అనే అంశం గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఆలస్యం చేయకుండా పాఠంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను. పశ్చాత్తాపం అనే మాటకి అర్థాలు మనందరికీ తెలిసాయి, అందరికీ తెలిసిన విషయాలే. ఒకసారి పశ్చాత్తాపం గురించి అర్థాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి ఆలోచించేద్దామండి. పశ్చాత్తాపం అంటే బాధపడుట, దుఃఖపడుట, సంతాపం పొందుట, విచారించుట, ఇలాంటి అర్థాలు ఉన్నాయండి. మరొక అర్థం ఏంటంటే మనసు మార్చుకున్నట అనమాట. పశ్చాత్తాపం పొందిన వ్యక్తి చేసే పని ఏంటంటే మనసు మార్చుకున్నట. ఏ విషయంలో ఇంతకీ పశ్చాత్తాపడుతున్నావు, ఏ విషయంలో ఇంతకీ బాధపడుతున్నావు, ఏ విషయంలోనంటే పాపం విషయంలో. ఈ పశ్చాత్తాపం ఏ విషయంలో అనమాట అండి? పాపం విషయంలో పశ్చాత్తాపము, పాపం విషయంలో దుఃఖపడడం, పాపం విషయంలో చింతించడం, సంతాపం పొందడం పాపం విషయంలో. ఒక వ్యక్తి పాపం విషయం దుఃఖపడినప్పుడు ఆ దుఃఖం అతనికి మారుమనసు కలిగించాలండి. మారుమనసు కలిగించకపోతే అది నిజమైన పశ్చాత్తాపం కాదనమాట అండి. పశ్చాత్తాపం అంటే మారుమనసు అంటే మరలా పాపము చేయకుండటం. క్షమించండి. మార్పు, పశ్చాత్తాపం వలన కలిగిన మార్పు క్రియల్లో కనబడాలటండి. పశ్చాత్తాపానికి సంబంధించిన మార్పు క్రియల్లో కనబడాలి. ఒకవేళ మన క్రియల్లో మార్పు కనబడకపోతే అది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఒక వచనం చదువుకుందామండి. అసలు పశ్చాత్తాపం ఎలా ఉండాలి, అసలు పశ్చాత్తాపం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? ఒక వచనం చదువుదామండి. 1 యోహాను 3వ అధ్యాయము 1 యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుండి నేను చదువుతున్నానండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇక్కడ ప్రేమించడం గురించి చెప్తున్నాడండి. ఇక్కడ ప్రేమ ఎలా ఉండాలటండి? మాటతోనూ నాలుకతోనూ కాకుండా క్రియతోనూ సత్యముతోనూ ఉండాలటండి. అంటే ప్రేమ క్రియల్లో కనబడాలటండి. ఆ ప్రేమ మనం చేసే పనిలో, మన మాటల్లో కనబడాలటండి, క్రియల్లో కనబడాలట, మన ప్రవర్తనలో కనబడాలట. అది సత్యంతో కూడిందే ఉండాలటండి. అంటే మనం ఏ క్రియ చేసినా, మనం ప్రేమించినా సరే అది వాక్యానుసారంగా ఉండాలటండి. వాక్యం దేవుని మాట ఏ విషయాల్లో ప్రేమ కలిగి ఉండాలని చెప్పిందో అలా ఉండాలట. అయితే ఇక్కడ ప్రేమ గురించి చెప్తున్నాడు. మనం పశ్చాత్తాపం గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రేమే కాదండి, పశ్చాత్తాపమైన, క్షమాగుణం అయినా ఏదైనా సరే మాటలతో చెప్పి అక్కడ మాటల వరకే ఉండకూడదండి, అది క్రియల్లో కనబడాలట. తర్వాత వచనం చదువుదామండి, 19వ వచనం. క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై
సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ఏ ఏ విషయాల్లో మన హృదయం దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో దేవుని ఎదుట సమ్మతిపరచుకుందాము అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రేమ ఒక్క విషయం గురించే చెప్పాడు. కిందకు వచ్చేసరికి ఏ ఏ విషయాల్లో మిగిలిన విషయాలు కూడా చెప్తాడు. ఆ విషయంలో పశ్చాత్తాపం కూడా ఉందన్నమాట అండి. అంటే ఒక ప్రేమ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో మన హృదయం మనమే దోషారోపణ చేసినప్పుడు, మనం చేసిన దోషాలను బట్టి మన హృదయం మనమే దోషం ఆరోపణ చేసినప్పుడు దేవుని ఎదుట సమ్మతిపరచుకోవాలట. సమ్మతిపరుచుకుని ఎలా ఉండాలటండి? ఆ పశ్చాత్తాపము మాటతోనూ నాలుగుతోనూ కాకుండా ఎలా ఉండాలటండి? క్రియతోనూ సత్యముతోనూ ఉండాలట పశ్చాత్తాపం. అంటే పశ్చాత్తాపంలో ఏం కనబడాలన్నమాట అండి? క్రియలు, పశ్చాత్తాపానికి సంబంధించిన క్రియలు, మారుమనసుకు సంబంధించిన క్రియలు కనబడాలటండి. ఎవరికి కనబడాలి? దేవునికి, మనుషులకి కూడా. దేవునికి కనబడినప్పుడు మనుషులకు కూడా కనబడతాయండి. ఇంకా చదువుతానండి అక్కడే అదే వచనంలో 21వ వచనం, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఒకవేళ దోషారోపణ చేయకపోతే మన హృదయం మనం ధైర్యంగా ఉంటామటండి దేవుని ఎదుట. అప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్టు. దేవుడు మన హృదయం కంటే అధికుడై ఉన్నాడని చదువుకున్నామండి. కాబట్టి మన హృదయం దేని యందు మనమే దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో దేవునితో సమ్మతి పొందాలి అన్నాడు. అంటే మన హృదయం కంటే దేవుడు అధికుడు. అంటే మన హృదయమే మనల్ని, మన పాపాలు మనకి ఆరోపిస్తున్నప్పుడు, ఎత్తి చూపిస్తున్నప్పుడు దేవుడికి తెలియదా? దేవుడికి అన్నీ తెలుసు కదా. కాబట్టి ఆయన దృష్టికి ఆ విషయంలో, ఏ విషయంలో అయితే మనకి ఆరోపణ జరుగుతుందో హృదయంలో, ఆ విషయంలో ఆయనతో సమ్మతి చేసుకోవాలట. అది పశ్చాత్తాపం విషయంలోనైనా సరే. అప్పుడు మన ప్రార్థన, మనం అడిగింది దేవుడు అనుగ్రహిస్తాడట. మన ప్రార్థన దేవుడు వింటాడట. అది పశ్చాత్తాపం విషయంలోనైనా, ప్రేమ విషయంలోనైనా అయినా, క్షమించే విషయంలోనైనా సరే. మనం ఇప్పుడు పశ్చాత్తాపం గురించి ఆలోచన చేస్తున్నాం. పశ్చాత్తాపము కేవలం మాట వరకు మాత్రమే కాకుండా క్రియల్లో కనబడాలటండి. అప్పుడు మనం ఏదడిగినా అది దేవుడు అనుగ్రహిస్తారట. దేవునితో సంబంధం కలిగి ఉంటాం మనం. అయితే దేవుని ఎదుట పశ్చాత్తాపడిన సందర్భం ఒకటి చదువుదామండి. పశ్చాత్తాపం గురించి ఒక ఉదాహరణ ఇర్మియా 14వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. ఇర్మియా 14వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. యెహోవా మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధంగా మేము పాపం చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణము చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ప్రజలందరి తరపున మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి? మా తిరుగుబాట్లు అనేకములు, మా పాపాలు, మా దోషాలు అనేకాలు. నీకు విరోధంగా మేము పాపం చేసాం. నీ నామాన్ని బట్టి నీవే కార్యం జరిగించు. పాపాన్ని ఒప్పుకున్నాడండి ఇర్మియా, దేవుని ఎదుట ఒప్పుకున్నాడండి. అది పశ్చాత్తాపమేనండి. అది పశ్చాత్తాపమేనండి. అయితే దేవుని యొద్దకి పాపం చేసినప్పుడు పశ్చాత్తాప హృదయంతో ఎంతమంది రాగలుగుతున్నారు? అంటే నేను పాపం చేశానని, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేశానని, దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడుచుకుంటానని గ్రహించి ఎంతమంది దేవుని యొద్దకు రాగలుగుతున్నాము, వస్తున్నాము? అసలు మనం గ్రహించుకోగలుగుతున్నామా? అంటే పశ్చాత్తాపం క్రియలో కనబడుతుంది కదా. క్రియలో కనబడినప్పుడు
మొట్టమొదటి ఆ వ్యక్తి చేసేది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్తాడండి. దేవుని యొద్దకు వస్తాడు. ఇక్కడ ఇర్మియాలాగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం, మా తిరుగుబాట్లు అనేకాలు, మా దోషాలు మా మీద దోషారోపణ చేస్తున్నాయి అని దేవుని యొద్దకు వచ్చాడండి. దేవునితో చెప్పుకుంటున్నాడండి. అయితే మనలో ఎంతమంది రాగలుగుతున్నాము? ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఆలోచన చేద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం అండి. ఇక్కడ ఒక వ్యక్తి ఎవరంటే ఇస్కరియోతు యోధా అండి. ఇస్కరియోతు యోధా ప్రభుని అప్పగించాడు. 30 వెండి నాణాల కొరకు లోకరక్షకుడిని అమ్మేశాడు. అది ఎంత పాపం అండి అది? అంటే 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగి, ప్రభుతో కలిసి ఉండి, ఆయన ఏంటో తెలిసిండి, ఆయన ఎవరో తెలిసిండి, డబ్బు వ్యామోహంతో చివరికి ప్రభువునే అమ్మేసే స్థితికి వచ్చాడు. అది ఎంత పాపం అండి అది? అంటే సింపుల్గా నేను ఒక మాటతో అనేస్తున్నాను, అది ఎంత పాపం అంటే దానికి లెక్క వేస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలియదండి. సింపుల్గా ఒక మాటతో అంటున్నాను నేను, అది ఎంత పాపం అని. ఆ సందర్భంలో రాయబడిన మాట చదువుదామండి ఒకసారి. 3వ వచనం, 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఏం చేశాడటండి? పశ్చాత్తాపడ్డాడండి. శిక్ష విధింపబడగా చూశాడట, పశ్చాత్తాపడ్డాడటండి. పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను, నేను పాపం చేశాను. ఏమంటున్నాడండి? నేను పాపం చేశాను. ఒప్పుకున్నాడండి? పశ్చాత్తాపడ్డాడండి. మొదట పశ్చాత్తాపడ్డాడండి. ఇక్కడ రాశాడు కదండి, పశ్చాత్తాపడి ప్రధాన యాజకుల వద్దకు ఆ వెండి నాణేలు పట్టుకుని వెళ్ళి, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను, నేను పాపం చేశాను అన్నాడు. ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారట? వారు, దానితో మాకేమి, వాళ్ళ అవసరం తీరిపోయింది, దానితో మాకేమి, నీవే చూచుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఏం చేశాడండి? ఆ వెండి నాణ్యాలు విసిరేశాడండి, దేవాలయంలో విసిరేశాడు. వేటి కోసం అయితే అమ్మేశాడు, ఇప్పుడు అవి అక్కర్లేదు అతనికి. దుఃఖపడ్డాడు. కానీ ఏం చేశాడండి? పోయి ఉరి పెట్టుకున్నాడు. దేవుని యొద్దకు వెళ్ళాడండి. నేను చాలా తప్పు చేశాను, అది నాకు మొదట అర్థం కాలేదు, నేను గ్రహించలేకపోయాను అని దేవుని యొద్దకు వెళ్ళాడండి. వెళ్ళలేదండి. ఏం చేశాడండి? ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారండి. చాలామంది, మనకు తెలిసినవి కొన్ని, మనకు తెలియనివి ఎన్నో. స్వయంకృత అపరాధాలతో వారిగా అపరాధాలు చేసుకుని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. పశ్చాత్తాపం కలగట్లేదంటే కలుగుతుంది. బాధపడట్లేదా అంటే పాపం తెలుసుకుంటున్నారా లేదంటే తెలుసుకుంటున్నారు, చేసిన పాపం తెలుసుకుంటున్నారు. కానీ ఏం చేయట్లేదండి? దేవుని యొద్దకు రావట్లేదండి. వారిని వారే చంపుకుంటున్నారు. ఇక్కడ యోధ అదే పనిచేశాడండి. ఇక్కడ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటాం మనం. కానీ ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభు దగ్గర రాలేదు. అసలు పశ్చాత్తాపానికి ముందు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగినప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నామా లేదా? అసలు ఈ దుఃఖం, బాధ, పశ్చాత్తాపానికి ముందు కలిగే ఈ దుఃఖము, బాధ 2 రకాలటండి. వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ వచనము.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుదామండి. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. పేతురు వాళ్ళకు పత్రిక రాశాడండి. ఆ పత్రిక వలన వాళ్ళు దుఃఖపడ్డారట. అందుకు పేతురు విచారపడట్లేదు. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేరని సంతోషించుటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను. పేతురు రాసిన పత్రిక వలన కొరింథీయులకి దుఃఖం కలిగిందటండి. వాళ్ళు దుఃఖపడ్డారని వాళ్ళు సంతోషపడలేదట పౌలు. ఎందుకు సంతోషపడ్డాడట? మీరు దుఃఖపడి మారు మనసు పొందారని సంతోషపడుతున్నాను. అంటే మారు మనసుకు ముందు దుఃఖం కలుగుతుందండి. పశ్చాత్తాపడినప్పుడు మొదట దుఃఖపడతారు. దుఃఖం కలిగినా సరే అది ఎక్కడికి నడిపిస్తుందండి? ఒక వ్యక్తిని మారు మనసుకి నడిపిస్తుంది. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు మీరు అంటే ఈ పత్రిక వలన, నేను రాసిన ఈ పత్రిక వలన మీరు దుఃఖపడ్డారు, కానీ అది దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు మీరు. అందువల్లనే మీరు మారు మనసు పొందారు. దుఃఖపడ్డారు కానీ మారు మనసు పొందారు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. మారు మనసు కలిగించేది ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలిగించును, రక్షణార్థమైన మారు మనసు కలిగించును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇప్పుడు ఇస్కరియోతు యోధా పొందింది ఎలాంటి పశ్చాత్తాపం అండి? దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపమా, లేకపోతే దుఃఖమా? దైవ చిత్తానుసారమైన దుఃఖమా, లేకపోతే లోక సంబంధమైన దుఃఖమా? లోక సంబంధమైన దుఃఖం పొందాడు. ప్రభు యొద్దకు తిరిగి రాలేకపోయాడు ఇస్కరియోతు యోధా. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. అంటే పశ్చాత్తాపానికి ముందు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం మనల్ని ఎక్కడ నడిపించాలంటే మారు మనసుకి నడిపించాలి. ఆ మారు మనసు క్రియలో కనబడాలండి. మొట్టమొదటి ఏం చేయాలండి? దేవుని దగ్గర రావాలి, ఒప్పుకోవాలి, తప్పుని ఒప్పుకోవాలి, ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన క్షమిస్తాడు. యెహెజ్కేలు 18వ అధ్యాయం 32వ వచనం చూద్దామండి ఒకసారి. యెహెజ్కేలు 18వ అధ్యాయము 32వ వచనం చూద్దామండి. 18వ అధ్యాయం 32 వచనం చూద్దాము. మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. పాపం చేసిన వాడు మరణించడం దేవునికి సంతోషం కాదటండి. ఆ పాపంలోనే ఉండి మరణించడం దేవునికి సంతోషం కాదట. మరి ఏం చేయాలటండి ఆ వ్యక్తి? కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇస్కరియోతు యోధా అయినా సరే ఒకవేళ మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే, దేవుని వైపు తిరిగితే అతను కూడా రక్షించబడేవాడేనండి. అది ఎవరైనా సరే. ఈనాడు ఇస్కరియోతు యోధా చేసిన పనులు ఎంతమంది చేయట్లేదు? లోకంలో చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మనసు తిరుపుకుంటే రక్షించబడతారా, నశించిపోతారా? రక్షించబడతారండి. కాబట్టి పాపం చేసిన వ్యక్తి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి వ్యక్తి
మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే రక్షించే వాళ్ళు ఎవరు? దేవుడే, ఇంకెవరు రక్షించలేరు. అందుకే కదా చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది ఎంత పాపంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంతటి దోషంలో ఉన్న వ్యక్తి అయినా సరే ప్రభు యొద్దకు వస్తే అతనికి ఆదరణ కలుగుతుంది. అతను నిజంగానే రక్షించబడతాడు. అతను మనుషులు ఏమనుకున్నా తనకు అనవసరం, ఎవరేమనుకున్నా అతనికి అనవసరం. ప్రభు దగ్గర నా హృదయం ఎలా ఉంది, ప్రభుతో నా సంబంధం ఎలాగుంది, నా పశ్చాత్తాప హృదయాన్ని ఆయన చూస్తున్నాడా లేదా, దానికి సమాధానం చెప్తున్నాడు లేదా, ఆయన మాట ద్వారా నాకు ఆదరణ కలుగుతుందా లేదా, అదే చూస్తాడు. తాను చేసిన తప్పును బట్టి దాని యొక్క పర్యవసానం అతను అనుభవిస్తాడు, అనుభవించకుండా ఉండడు. ఎంతోమంది సూటిపోటి మాటలు అనొచ్చు, బాధ పెట్టచ్చు, కానీ హృదయాన్ని చూసేవాడు దేవుడు, రక్షణ కలుగు చేసేవాడు దేవుడు, కాపాడేవాడు దేవుడు. కాబట్టి ఏ మనిషి కూడా మారు మనసు పొందకుండా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ మనిషి కూడా పశ్చాత్తాపడకుండా చనిపోవడం ఎవరికి, దేవునికి ఇష్టం లేదండి. ఏ వ్యక్తి కూడా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుని చిత్తం ఏంటంటే పశ్చాత్తాపడడం, మారు మనసు పొందడం. దేవుడు కోరుకునేది అదే. ఉదాహరణ చూద్దామండి, ఒక ఉదాహరణ చూద్దామండి. కీర్తనలో 38:18. కీర్తనలు 38:18 దావీదు మాట్లాడుతున్నాడండి. కీర్తనలు 38:18. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. దావీదు మాట్లాడుతున్నాడు, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. దావీదు ఏం చేస్తున్నాడండి? తన దోషాన్ని ఒప్పుకుంటున్నాడండి. నా పాపాలను గురించి విచారపడుచున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, దుఃఖిస్తున్నాను. దేని గురించి? ఏ విషయంలో? నా పాపాన్ని గురించి, నా దోషాన్ని గురించి. మనలో ఎంతమందికి మనం చేసిన పాపానికి ఎంతమందికి దుఃఖం కలుగుతుంది? ఎంతమంది దుఃఖపడుతున్నాం, ఎంతమంది విచారిస్తున్నాం? అసలు గమనించుకుంటున్నాం, గ్రహించుకుంటున్నామా? విడిచిపెట్టేస్తున్నామా? మర్చిపోతున్నామా? లెక్క లేకుండా ఉంటున్నామా? ఇక్కడ దావీదు ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకుని పశ్చాత్తాపడుతున్నాడు. ఆ సందర్భంలో దావీదు బెత్షెబా విషయంలో చేసిన పాపం సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. బెత్షెబా విషయంలో పాపం చేశాడు. తన కోసం తన భర్తని చంపించేశాడు, ఊరియాని చంపించాడు కూడా. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుని హెచ్చరించినప్పుడు నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. ఆ సందర్భంలో రాసిన కీర్తన 51వ కీర్తన 10 నుండి 17 వరకు చూద్దామండి ఒకసారి. 51వ కీర్తన 10వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుతానండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఈ పశ్చాత్తాపంతో మాట్లాడే మాటలండి ఇవి. పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో మాట్లాడే మాటలు ఇవి. దేవుని యొద్దకు వచ్చాడు. దావీదుకు తెలిసి ఏం చేయాలో, ఎవరు రక్షించగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. తన సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదు, దేవుని యొద్దకు వెళ్ళాడు. శుద్ధ హృదయం కలిగించు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్న సంగతి, ఆర్పుకుంటున్న సంగతి మనం ఆలోచిస్తున్నామా? దావీదు ఆలోచిస్తున్నాడు. ఇక్కడ తప్పు చేశాడు, కానీ దేవుని వేడుకుంటున్నాడు, గ్రహించుకున్నాడు, ఒప్పుకున్నాడు. నీ రక్షణానందమును
నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. మనసుకి నెమ్మది నువ్వు. మనుషులు ఎవరైనా ఇవ్వగలరండి? దావీదుకి ఎవరు ఇవ్వలేరు, దేవుడు తప్ప. కాబట్టి దేవుడిని అడుగుతున్నాడు, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు, మానసికంగా దృఢపరచు. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను. ఎవరైతే అతిక్రమాలు చేస్తున్నారో వాళ్ళకప్పుడు నేను నీ త్రోవల్ని బోధిస్తాను. ఎందుకంటే నేను ఒకప్పుడు అతిక్రమం చేశాను, నన్ను ఎలాగైతే రక్షించావో ఒప్పుకుని విడిచిపెడితే ఆ విషయాలు నేను బోధిస్తాను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. ఊరియాని చంపించాడు కదండి, అపరాధం నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు. బలి అర్పిస్తే దేవునికి పరిహారం జరగదండి, పాపానికి పరిహారం జరగదటండి. దావీదు చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు దహన బలి కోరేవాడు కాదు. ఒకవేళ నువ్వు కోరితే నేను అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు. మరి ఏది ఇష్టం అట? బలి అర్పించడం ఇష్టం కాదటండి దేవునికి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. బలి దేవునికి ఇష్టం లేదటండి. బలి కాదటండి పాపాన్ని పరిహరించేది. పశ్చాత్తాపం, విరిగిన మనస్సు, నలిగిన హృదయం. ఎంతమంది మన మనస్సుని విరగొట్టుకుంటున్నామండి? ఎంతమంది మన హృదయాన్ని నలగొట్టుకుంటున్నాము? మనం చేసిన పాపాన్ని బట్టి పర్యవసానం అనుభవించినప్పుడు నాకు ఇది జరగాల్సిందే, నాకు ఇది కావాల్సిందే అని ఎంతమంది అనుకుంటున్నాము? తప్పించుకుందాం అనుకుంటున్నామా పర్యవసానం నుంచి? లేదు, నాకు నేను చేసిన తప్పుకి నాకు ఇది జరగాల్సిందే, నాకు కావాల్సిందే. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టము. అదే దేవునికి ఇష్టమైన బలి. అంటే పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తి దావీదు. ఇస్కరియోతు యోధ రాలేకపోయాడండి, ఉరిపెట్టుకుని చనిపోయాడు అతను. ఇక్కడ ఇంకొక వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదామండి. 1 నుంచి 2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యుల్లోనైనను జరగదు. కొరింథీ సంఘంలో జారత్వం ఉందటండి, అది వదంతి కలదు. ఏం చేస్తున్నాడట? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యుల్లో కూడా లేదటండి, లోకంలో కూడా ఉండదు. ఎక్కడుందటండి? సంఘంలో ఉందటండి, దేవుని ప్రజల మధ్య ఉందట. 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇట్లుండి ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడట్లేదు. దేవుడు ఏం కోరుకుంటాడండి? పశ్చాత్తాపము. ఉప్పొంగుతున్నారటండి వారు, పశ్చాత్తాపడట్లేదట. అంటే పాపం చేసిన వ్యక్తి మొదట ఏం చేయాలండి? తన పాపాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి, తెలుసుకుని పశ్చాత్తాపడాలి, దుఃఖపడాలి, పాపం విషయమే చింతించాలి, బాధపడాలి, హృదయం నలిగినంతగా
మనసు విరిగినంతగా అప్పుడు దేవుని యొద్దకు రావాలి. ఉప్పొంగకూడదటండి. అంటే గ్రహింపు లేని స్థితిలో ఇక్కడ ఉన్నారు వీళ్ళు. అయితే దావీదు మనం ఇందా చదువుకున్నాం. దావీదు పాపం చేయలేదా? జారత్వం చేయలేదా? చేశాడు. ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడండి. పశ్చాత్తాపడ్డాడండి. దేవుడు కోరుకునేది ఏంటంటే పశ్చాత్తాపం. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? జరిగించడం అంటే ఏంటంటే పశ్చాత్తాపడ్డం. పశ్చాత్తాపం అంటే మారు మనసు పొందడం. ఆ పాపం మరలా జీవితంలో అన్నాడు చేయకపోవడం. పశ్చాత్తాపం క్రియల్లో కనబడాలటండి. మన క్రియల్లో పశ్చాత్తాపము కనబడాలట. ఒకసారి పశ్చాత్తాపడిన తర్వాత రిలాక్స్ అయిపోవచ్చండి? అంతం వరకు కొనసాగించాలండి. పశ్చాత్తాపం ఎప్పటి వరకు కొనసాగించాలటండి? అంతం వరకు కొనసాగించాలట. దావీదు కొనసాగించాడండి అంతం వరకు. అది దేవుని చిత్తం, పశ్చాత్తాపడడం. అందుకే దావీదుకి దేవుని హృదయానుసారుడు అని రాయబడింది దావీదు గురించి. జారత్వం చేస్తే దావీదు జారత్వం చేశాడు. మరి హృదయానుసారుడు అని ఎందుకు రాయబడింది? పశ్చాత్తాపడ్డాడు ఆ విషయమై. మరలా జీవితంలో ఎన్నడూ పాపం చేయలేదు. అతను ముసలితనంలో కూడా దావీదుకి పెట్టగలిగినట్లు ఒక స్త్రీ ఆవిడకి ఆయనకి సహాయం చేస్తుంది. కానీ ఆమెను కోడలేదట దావీదు. ప్రాణం విడిచే ముసలి వయసు వచ్చేంత వరకు కూడా దావీదు మరలా జారత్వం జోలికి, పాపం జోలికి వెళ్ళలేదు. తన జీవితంలో పశ్చాత్తాపడిన తర్వాత ఎంతో మార్పు ఉంది దావీదు జీవితంలో. అది అంతవరకు కొనసాగించాడు దావీదు. అయితే మనం ఇంకొక ఉదాహరణ చూద్దామండి. ఇక్కడ పశ్చాత్తాపడిన వ్యక్తుల్లో పశ్చాత్తాపానికి ముందు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ దుఃఖము రెండు రకాలు. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండు లోక సంబంధమైన దుఃఖము. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖానికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 30 నుండి 35 వరకు చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30 నుండి 35 వరకు నేను చదువుతానండి. అంతటి వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడతారు. ముందే చెప్పాడా లేదండి? చెప్పాడండి. దానికి ఒక వచనం కూడా కోట్ చేసేయండి పాత నిబంధన నుంచి. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఆ మాట నెరవేరడం కోసం ఈ రాత్రే జరుగుతుంది. అది నెరవేరుతుంది ఆ వచనం. మీరందరూ నా విషయంలో అభ్యంతరపడతారు. గొర్రెల కాపరిని కొడతానన్నాడు కదా, గొర్రెలు చెదిరిపోతాయన్నారు కదా, మీరందరూ చెదిరిపోతారు. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదన నేను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, పేతురు యేసుప్రభుతో మాట్లాడుతున్నాడండి. నీ విషయంలో అందరూ అభ్యంతరపడినా, అక్కడ ఎవరున్నారండి? 12 మంది శిష్యులు ఉన్నారండి. వారందరిలో ముందుకు వచ్చి అంటున్నాడు, వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను మాత్రం ఎప్పుడు అభ్యంతరపడను
అని ఆయనతో చెప్పగా యేసు ప్రభు ఏమన్నారు చూడండి 34 వచనంలో, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఈరోజు రాత్రి కోడి కూయక మునుపు, తెల్లవారక ముందే నువ్వు నన్ను ఎరగను అని 3 సార్లు చెప్తావు. అప్పటి వరకు కోడి కూయదు, అప్పటి వరకు తెల్లారదు. ప్రభు చెప్పిన తర్వాత కూడా ఏమంటున్నాడు చూడండి, పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పననెను. అదే ప్రకారంగా శిష్యులందరూ అనిరి. నేను నీతో కూడా చావవలసి వచ్చినా సరే, మరణానికైనా సిద్ధమే, కానీ నిన్ను ఎరగనని ఎన్నడూ చెప్పను, ఎప్పుడు చెప్పను. ఇలా మాట్లాడాడు. రాత్రి వచ్చింది. ఏం జరిగిందో చూద్దామండి ఒకసారి. 69వ వచనం చూద్దామండి. 69వ వచనం. ప్రభువుని పట్టుకున్నారు, ప్రభువుని తీసుకెళ్లారు. ఏం జరుగుతుందో చూడడానికి పేతురు కూడా వెనకతలే వెళ్ళాడు. శిష్యులు అందరూ చెదిరిపోయారు. అప్పటికే పేతురు తాను చెప్పిన మాట ప్రకారం ప్రభువుని వెంబడించాలనుకున్నాడు, వెళ్ళాడు. తాను చెప్పినట్టుగా నిన్ను విడిచిపెట్టను అన్నాడు కదా, వెళ్ళాడు, వెనకతలు వెళ్ళాడు. ఏం జరిగిందో చూద్దామండి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. నువ్వు కూడా గలిలయుడు అనే యేసుతో పాటు ఉన్నావు కదా అన్నదటండి ఒక అమ్మాయి వచ్చి. నువ్వు ఏం చెప్తున్నావో, నువ్వు చెప్పే సంగతి ఏంటో నాకు తెలియట్లేదు, నేను ఆయన్ని ఎరుగను అని అందరి ఎదుట అన్నాడు. అందరి ఎదుట అంటే లోకం ఎదుట ప్రభువుకి సాక్ష్యంగా ఉండవలసిన పేతురు అందరి ఎదుట నేను ఎరగను అంటున్నాడటండి. ఎందుకండి? మళ్ళీ చదువుదాం. 71వ వచనం. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను. ఈసారి ఒట్టు పెట్టుకున్నాడటండి. ఒట్టు పెట్టుకుని ఆ మనుష్యుని నేను ఎరుగను అని రెండోసారి చెప్పాడండి. నేను ఎరగనని ఒకటోసారి చెప్పాడు, ఇప్పుడు ఎరుగనని మళ్ళీ రెండోసారి చెప్పాడు. 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్షిపిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. నేను ఎరుగనని 3వ సారి కూడా చెప్పాడు. శపించుకుంటాడంట, ఒట్టు పెట్టుకుంటాడంట, నాకు తెలియదు. ఒట్టు పెట్టి చెప్తున్నాడటండి, నాకు తెలియదు ఆయన ఎవరో అని. వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు అతనితో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. వెంటనే కోడి కూసిందట. ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం వచ్చిందటండి. మర్చిపోయాడండి. తను ప్రభుతో ఏ మాట ఇచ్చాడో, ప్రభుకి ఏ మాట ఇచ్చాడో మర్చిపోయాడండి. మర్చిపోయాడు. వెంటనే ఎప్పుడు గుర్తొచ్చింది? కోడి కూసినప్పుడు తాను ఏ మాట ఇచ్చాడో అది గుర్తొచ్చిందండి. ఒకవేళ చావవలసి వచ్చినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నీలో చెరలో ఉండటానికైనా సిద్ధమే, మరణించడానికైనా సిద్ధమే, నేను నిన్ను మాత్రం ఎప్పుడు విడిచిపెట్టను. ఇప్పుడు శిక్ష ఎదురుగా వచ్చేసరికి పేతురు ఏమయ్యాడండి? వెంటనే
ఆయన్ని నేను ఎరగనని అబద్ధం చెప్పాడు. మాట తప్పాడు, అబద్ధం చెప్పాడు. కోడి కూసిన వెంటనే గుర్తొచ్చి వెలుపలికి పోయి ఏడ్చాడటండి. ఎంత ఏడ్చుంటాడండి, ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు, ఎంత కురింగిపోయి ఉంటాడు. ఉరి పెట్టుకున్నాడండి పేతురు. ప్రభు వద్దకు రావడం మానేశాడండి పేతురు. పశ్చాత్తాపడ్డాడు, ప్రభుని వద్దకు వచ్చాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. మారు మనసు పొందాడు పేతురు. దానికి పేతురికి ఏం లభించిందండి? అంటే అతనికి సంఘాన్ని లేదంటే ప్రభు యొక్క శిష్యుల్ని ముందుండి నడిపించే అవకాశం ఇచ్చాడండి యేసు ప్రభు. పరలోకపు తాళం చెవులు అతనికి అప్పగించాడండి. అతను మారు మనసు పొందకుండా ఉండుంటాడా? అసలు మారు మనసు అంటే ఏంటి? నేను చేసిన పాపాలని, నేను చేసిన దోషాలని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టడం. అంతేకాదు, అది క్రియల్లో చూపించడం. మొదట దేవుని యొద్దకు వెళ్ళడం, హృదయాన్ని నలగొట్టుకోవడం, మనసుని విరుగ్గొట్టుకోవడం. పేతురు చేశాడండి అది. ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు. మాట తప్పడం పాపమేనండి, అబద్ధం చెప్పడం పాపమేనండి. రోమపత్రిక 1:31 ఆ మాట ఉంటుంది. రోమ 1:31. మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులు నైరి, అట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు. మాట తప్పడం, అబద్ధపడడం పాపం. పేతురు చేశాడు. మరి ఎలా రక్షించబడ్డాడు? ఎందుకు రక్షించబడ్డాడు? పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. ఇంకెప్పుడైనా ప్రభువుని ఎరగనని చెప్పాడు. ఆ తర్వాత చెరలోనికి వెళ్ళడానికైనా సిద్ధమే, మరణానికి వెళ్ళడానికైనా సిద్ధమే నీతో పాటు అని మాట ఇచ్చాడు కదా. మాట తప్పాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇంక ఎప్పుడైనా సరే చెరలోనికి వెళ్ళాల్సి వచ్చినా సరే మాట తప్పాడా? ఎక్కడైనా సరే చెరలోనికి కూడా వెళ్ళాడు, చివరికి మరణించాడు. తలకిందులుగా సిలువేయబడ్డాడండి పేతురు. ప్రభులాగా సిలువేయబడ్డం పడుటకు నేను పాత్రుని కాదు, ఆయన పోలి అని తలకిందులుగా సిలువేయబడ్డాడు పేతురు. జీవితంలో ఎప్పుడూ ప్రభుని ఎరగను అని చెప్పలేదు. మత్తయి సువార్త 12:32 మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. యేసుప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడాడు, నేను ఎరగను అన్నాడు, కానీ రక్షించబడ్డాడు. ప్రభుకి విరోధంగా మాట్లాడితే పాపక్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మాట్లాడితే ఈ యుగమందే కాదు రాబో యుగమునందును పాపక్షమాపణ దొరకదు అటండి. ఎందుకండి అంటే
ప్రభువుని ఎరగక మునుపు ఆయనకి విరోధంగా మాట్లాడి ఉండొచ్చు. ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత, ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా క్రియలు చేస్తూ పోతే ఉంటే పాపక్షమాపణ దొరకదటండి. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. లోక సంబంధమైన దుఃఖము మరణానికి నడిపిస్తుంది. దైవ చిత్తానుసారంగా దుఃఖపడిన వారిని ఇద్దరిని మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. ఒకరు దావీదు, రెండు పేతురు. వారిద్దరూ ఎలా ఆశీర్వదించబడ్డారో మనం చూసాం. పేతురు సంఘం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు మొట్టమొదట దేవుని వాక్యాన్ని బోధించి 3,000 మంది రక్షించబడ్డానికి కారకుడయ్యాడు. సంఘం ప్రారంభించబడ్డానికి కారకుడయ్యాడు. ప్రభు అతనికి అవకాశం ఇవ్వబట్టే కదా. ఎందుకు ఇచ్చాడు అవకాశం? అతను పశ్చాత్తపడ్డాడు, మారుమనసు పొందాడు. ఒకసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది పేతురు ద్వారా రక్షించబడ్డారు. పరలోకపు తాళం చెవులు పేతురుకి అప్పగించాడు. మీరు ఇక్కడ ఎవరికైతే ద్వారాలు మూసేస్తారో వాళ్ళకి పరలోకంలో ద్వారాలు మూయబడతాయి. మీరు ఇక్కడ ఎవరికైతే ద్వారం తెరుస్తారో వాళ్ళకి పరలోకంలో ద్వారం తెరవబడుతుంది. అలాంటి అవకాశం ఇచ్చాడు, అలాంటి దీవెనిచ్చాడు. ప్రభు మందనే ముందుండి నడిపించే గొప్ప భాగ్యం ఇచ్చాడు పేతురికి. ఎందుకు? ఆయన పశ్చాత్తాపడ్డాడు కనుక. తప్పు చేశాడు, తెలుసుకున్నాడు, తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు తప్ప ఇస్కరియోతు యోధాలాగా దేవుని దగ్గరికి రాకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోలేదండి. ఒకవేళ మనమైనా సరే ఎవరైనా సరే పాపం చేస్తే పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపం మారు మనసుకు సంబంధించిన క్రియలు కనబడాలి, దేవునికి కనబడాలి, మనుషులకి కనబడాలి. అది అంతవరకు కొనసాగించాలి. పశ్చాత్తాపం మొదట కలిగి ఉండి తర్వాత రిలాక్స్ అయిపోకూడదు, విడిచిపెట్టేయకూడదు, అంతవరకు కొనసాగించాలి. అలా మనందరం ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి అలాగే సంఘానికి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.